కేసీఆర్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారని ప్రశ్నించిన కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు నేడు ప్రారంభించినవి కేసీఆర్ కట్టించినవేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో జరిగిన ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రులు రాజకీయ విమర్శలు, అసత్యాలు మాట్లాడటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది రాజకీయాలు చేసే వేదిక కాదని హితవు పలికారు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇవాళ పంచడం అనేది నాకు చాలా చాలా సంతోషకరంగా ఉందని చెప్పి సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తాను. కమలాపూర్ పట్టణంలో 302 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు గూడూరులో 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మరిపల్లిగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు 50 కట్టడం ఇవాళ మన అందరూ కూడా అందరి సమక్షంలో ఇవాళ పంచడం చాలా చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి కేసీఆర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్ అన్నాడు కట్టించినందుకు వారికి మా కమలాపూర్ వేదికగా నా చేతులు జోడించి మరి శిరస్సు నుంచి మరి ధన్యవాదాలు కేసీఆర్ గారు సందర్భంగా తెలియజేస్తాను. ప్రక్రియ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎవరున్నా మీరు అనుకుంటే అది ఇంకా మీరు అనుకుంటున్నారో ఈరోజు తప్పకుండా సాధించినట్టుగా నేను చెప్పిదేంటి బరాబర్ కేసీఆర్ ఈ ప్రభుత్వం చెప్పిన ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇవ్వాల్సింది ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది పుట్టిన ప్రభుత్వం క్యూర్ పరిధిలో ప్రజాప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు ప్రజాదరణ లభిస్తోంది. ఎల్ఐజీ కేటగిరీ కింద చేపడుతున్న ఈ ప్లాట్ల కోసం దరఖాస్తులు వరదెక్కుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,340 ప్లాట్ల నిర్మాణం చేపడుతుండగా ఇప్పటి వరకు 35,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. కేసీఆర్ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారని ప్రశ్నించిన కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు నేడు ప్రారంభించినవి కేసీఆర్ కట్టించినవేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో జరిగిన ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రులు రాజకీయ విమర్శలు, అసత్యాలు మాట్లాడటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది రాజకీయాలు చేసే వేదిక కాదని హితవు పలికారు. అరే ఆంధ్రజ్యోతి ఆర్కేగా ఏం రాసినవరా ఆంధ్రజ్యోతి పేపర్లో? ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించాలని చెప్పేసి కేసీఆర్ గారు నిన్నటి రోజున నల్లబెల్లి మండలంకి వచ్చి పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఈ కుక్క, ఈ ఆంధ్రజ్యోతి ఆర్కే, ఈ అడ్డగాడిదగాడు ఏం రాసిందంటే
చాలా నీచంగా, చాలా నిస్సిగ్గుగా, చాలా దారుణంగా కేసీఆర్ గారి మీద ఇష్టానుసారంగా రాయడం జరిగింది. అరే పిచ్చికొక్క ఆర్కే నర్సంపేటలో పెద్ద సురేష్ చంపిన బాధలో రాష్ట్రం మొత్తం, జిల్లా మొత్తం, లేకుంటే కేసీఆర్ గారు కూడా బాధలో ఉన్నారు. నువ్వేం రాసినవురా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుంది, ఇష్టం వచ్చినట్టు రాస్తే అయిపోతుందా? ఆ రేవంత్ రెడ్డి ఇచ్చిన చిల్లర గవ్వలకు, రేవంత్ రెడ్డి ఇచ్చే చిల్లర పైసలకు, ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు ఇచ్చే ఆ చిల్లర పైసలు తీసుకొని వాళ్ళ మోకాల దగ్గర, వాళ్ళ కాళ్ళ దగ్గర పడిన కుక్కవరా నువ్వు. ఆర్కే గుర్తుపెట్టుకో, ఆంధ్రజ్యోతి ఆర్కే బాగా బలిసిందా నీకు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది నీ పరిస్థితి. నువ్వు ఈరోజు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడు, మహానాయకుడు. నువ్వు ఏం రాస్తావురా హౌలే ఆర్కేగా? ఇప్పుడు కేసీఆర్ గారి మీద రాసే అంత స్థాయారా అనేది పిచ్చుకుక్క? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. నువ్వు బిడ్డ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద మాట్లాడితే చెప్పుల దండేస్తాం నీ మెడలో చెప్పుల దండేస్తాం. ఒకనాడు కూడా గిట్లనే ఒకడు వంశీ అంటూ రాసిండు, వాని పరిస్థితి ఏమైందో ఒకసారి పోయి వాని ఆఫీస్ కాడికి పోయి చూడు. అంతకన్నా దారుణంగా నీ పరిస్థితి ఉంటాయని చెప్పేసి నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుండి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఒక మహానాయకుడుగా, ఒక గొప్ప నాయకుడుగా, ఉద్యమ నాయకుడుగా పరామర్శకు వెళ్తే పిచ్చి పిచ్చి రాతలు ఆంధ్రజ్యోతిలో రాస్తే పిచ్చి కూతల ఆర్కేగా నీ మీద చెప్పుల దండ వేసి హైదరాబాద్ రాష్ట్రంలో తిప్పుతామని తెలియజేస్తున్నా. మనిషి ఎంతకాలం బతకామనే దానికంటే ఎలా బతకామనేదే ముఖ్యం అనడానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమయాత్రకు తరలివచ్చిన జనసందోహమే ప్రత్యక్ష నిదర్శనం. వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా 1,00,000కు పైగా ప్రజలు దాదాపు 12 గంటల పాటు అక్కడే ఉండి అంతిమయాత్రలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజ్ కి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. చెప్తారు ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు, కానీ కొన్ని 1,00,000 పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తా ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం నిజంగా పెద్ద జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. రాజమహేంద్రవరంలో ప్రమాదానికి గురై 7 రోజుల చికిత్స అనంతరం మరణించిన తమ కూతురు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని విధాలా అండగా నిలిచి న్యాయం చేసిందని, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుందని, ఈ విషయంలో కొందరు తమకు తోచిన అవాస్తవాలను ప్రచారం చేయటం తగదని వైద్య విద్యార్థిని ప్రియాంక తండ్రి విజ్ఞప్తి చేశారు. ముందుగా మాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నేను డాక్టర్ ప్రియాంక ఫాదర్ని. నా పేరు వెంకటేష్ అండి. వాస్తవానికి మేము హైదరాబాద్ నుంచి హుటాహుటిని ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే అమ్మాయి పరిస్థితి క్రిటికల్గా ఉంది. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ చేసింది, పర్సనల్గా కంప్లైంట్ చేసింది లేదు కాబట్టి కేసు ఏమైనా తప్పుదోవ పడుతుందో ఏమో, పోలీసు వాళ్ళు కరెక్ట్గా పని చేస్తారో లేదని కొన్ని అనుమానాలు ఉండేవి. అందుకొరకే ఇక్కడికి వచ్చాము వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి. ముందుగా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఎమ్మెల్యే వాసు గారికి, తర్వాత సిఏ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, వీళ్ళందరినీ కలిసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. నేను ఇక్కడ మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత
ఏంటి అనేది మేము రియలైజ్ అయ్యాము. ముఖ్యంగా అనితా మేడం గారు మాటలని కొన్ని వక్రీకరించినట్టు, ఏదో ఒక ఛానల్ వక్రీకరించినట్టుగా మాకు తెలిసింది. దయచేసి మాపై దయ ఉంచి ఏ ఛానల్ వాళ్ళైనా కానీ మా బాధను వ్యక్తపరుస్తున్నాము, దాన్ని రాజకీయంగా చేయొద్దండి, మాకు ఇబ్బంది కలిగించొద్దండి. మాకు న్యాయము జరుగుతుందని మీరందరూ అండగా నిలిచి చేస్తున్నది నిజంగా మాకు సంతోషము. కానీ కొన్ని విషయాలని వక్రీకరించి మళ్ళీ మా మనోవేదనకి గురి అయ్యేటట్టుగా చేయొద్దండి. దయచేసి వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్యాప్తు జరుగుతుంది, వాస్తవంగా మా అమ్మాయి క్రిటికల్ పరిస్థితిలో ఉంది, ఆమెకి ఏదన్నా జరగడానికి జరిగితే, మరణం సంభవిస్తే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళకి శిక్ష పడుతుందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకుంటారా అని కొన్ని సందేహాలతో మేము ఇక్కడికి వచ్చాం. వాస్తవానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, పోలీసు వాళ్ళు చేసిన ఎంక్వైరీ పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పడము, ప్రతిదీ వాళ్ళు నోట్ చేసుకోవడము, ప్రతిదీ వాళ్ళు రికార్డ్ చేయడము, అలాగే ఫుటేజెస్ తీసి పెట్టడము, దాన్ని క్లియర్గా వివరంగా మాకు అర్థమయ్యేలా చెప్పి ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అదంతా విన్న తర్వాత మాకు నిజంగా సాటిస్ఫై అయింది. చాలా అద్భుతంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఖచ్చితంగా అంతా కూడా తప్పించుకునే మార్గమే లేదు, అలా చేశారు. వాళ్ళు గట్టి హామీ కూడా ఇచ్చారు మాకు చాలా సాటిస్ఫై అయ్యాం మేము. వాళ్ళు ఫర్దర్గా కూడా మీకు అండగా ఉండి నిందితులు ఎక్కడ తప్పించుకోకుండా ఖచ్చితంగా శిక్ష పడే హామీ ఇచ్చారు. కాబట్టి మేము మా సందేహాలు ఇప్పుడు నివృత్తి అయినాయి. కాబట్టి చాలా సంతోషము. తర్వాత ఇప్పుడు మాకు ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి, అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్, మీరు ఇమ్మీడియట్గా రావాలని చెప్పి ఫోన్ వచ్చింది. డాక్టర్లు ఫోన్ చేశారు, మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మా కొరకు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ప్రయత్నము, అంటే వాళ్ళు చేసిన దర్యాప్తులు కానీ, ఎస్పీ గారు, ముఖ్యంగా ఎస్పీ గారు, తర్వాత సిఐ గారు, ఈ డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళందరూ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లు అవన్నీ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. మాకు ఎలాంటి సందేహం ఇప్పుడు లేదు. ఎందుకంటే మాకు సందేహంతో వచ్చాము యాక్చువల్గా. అది ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనే వచ్చాము యాక్చువల్గా. అక్కడ చావు బతుకుల మధ్య నా బిడ్డ కొట్టుమిట్టాడుతుంటే కూడా తర్వాత మిస్యూజ్ కాకూడదు, నిందితులు తప్పించుకోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అనుమానాలతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు క్లియర్గా మాకు అర్థమైంది. వాళ్ళు ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి సెక్షన్లు ఎలా మారతాయి, వాళ్లకు శిక్ష పడడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని వివరించారు. నిజంగా చేతులు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. మా కొరకు హృదయపూర్వకంగా నిజంగా వాళ్ళు కష్టపడి ప్రతిదీ కరెక్ట్గా నోట్ చేశారు. మాకు చాలా సంతోషం. అలాగే ఏలూరు ఐజీ గారు, తర్వాత సీఎం గారి పిఏ గారు రాజమౌళి గారు మాట్లాడిన మాటలను కొన్ని ఛానల్స్ వక్రీకరించి రాసినట్టు మేము విన్నాము. దయచేసి రాజకీయం చేయొద్దండి. ఇప్పటికే చెడు బాధతో ఉన్నాం మేము. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి దయచేసి. ఛానల్ వాళ్ళు మాకు సహకరించాలన్నప్పుడు మనస్ఫూర్తిగా సహకరించండి, మాకు న్యాయం జరిగేలా చేయండి. మీరందరూ సహకరించడం వల్లనే మాకు అన్ని విధాలుగా మాకు న్యాయం జరుగుతుంది. కాకపోతే కొంతమంది ఏదో వక్రీకరించి ఇలా మేము మొన్నటి నుంచి చూస్తున్నాం. ఒకరు చనిపోయారని, అవయవ దానాలు చేసేశారని, ఏదేదో జరిగిపోయిందని మేము చెప్పని మాటలు, మా దృష్టిలో కూడా లేని మాటలు రాసేశారు. దయచేసి తొందరపడేరా రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దండి. సార్ వాళ్ళు చేసిన మాటల్ని వక్రీకరించినారని మాకు తెలిసింది ఇప్పుడే. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రాత్రిళ్లు మద్యం తాగుతూ భూ వివాదాల సెటిల్మెంట్లు చేస్తూ ఉదయం 11 గంటల వరకు నిద్రపోతారని బాలినేని ఆరోపించారు. ఇసుక లారీకి 5,000 రూపాయలు వసూలు చేయటం వల్ల సామాన్య ప్రజలు డబ్బులు కట్టలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని విమర్శించారు. తన ఆరోపణలు నిజమనని నిరూపించడానికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేయాలని దామచర్లకు బాలినేని సవాల్ విసిరారు. సరే, నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయసరావు ఇది సోకాల్ పావులు నాయసరావు కూడా నేను పెట్టి మాట్లాడిచ్చాడు కదా, వాడేదో దబక్కన వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాయసరావు చెప్తున్నా, బలిచిన మాటలు మాట్లాడవాక అంటే నేనేదో కామ్గా ఉంటాను అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు.
ప్రమాణం చేయమని వాడి బిడ్డల మీద. వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నన్ను ఏం చెప్పుంటా ఉన్నా, నేను నాదేముంది మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాన్ని అని చెప్పి మాట్లాడాడు నాతోటి. వాస్తవం. నువ్వు మన వైసీపీకి పనిచేస్తాను అంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా, వాళ్ళకి నేను నా గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊర్లో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించాను. పావులు నాగేశ్వరరావు క్యాస్ట్ ఏంది? కమాస్ కదా, టీడీపీ కదా. నేను సహాయం అదే నిన్న మాట్లాడించిన అతనికే నేను సహాయం చేశా. చెప్పమనండి, ఇది కాదా, కరెక్టా కాదు. నేను ఒక పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ సోదరుడికి కానీ ఎవరికైనా ఎంతమందికి సహాయం చేసి ఉంటాను. ఎవరు వచ్చినా పార్టీ చూడలేదు నేను. ఎవరు వచ్చినా ఎవరు న్యాయం ఉంటే వాళ్ళు చేసేదానికి చేసి చెప్పాను. నిన్న లింగారెడ్డి అని చెప్పాడు కదా, పేలమిట్ట లింగారెడ్డి వైసీపీ, ఆయనకి సపోర్ట్గా పోయి కలెక్టర్ దగ్గర మాట్లాడాను. నేను కలెక్టర్ దగ్గరికి మాట్లాడింది ఏంది సార్, ఇతను ఆ లింగారెడ్డి ఎవరు, నాకు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, పార్టీ కాదు ఆడ క్లాస్మేట్. అది ఒకవేళ పార్టీ ఏండొచ్చు, వైసీపీ ఏంటో కూడా ఇది కూడా చెప్పొచ్చున్నా. నేను పార్టీలు ఎప్పుడు చూడలేదే, అందరినీ చూస్తున్నా. అతను ఏంటంటే ఇది చెప్పాడు, ఏదో డెత్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ ఏది పెట్టాడు ఇదని. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక స్నేహితుడు వచ్చి నన్ను అడిగితే తీసుకుంటా మాట్లాడతావు నీచంగా, ఇసుకలో ఏం మాట్లాడతావు, ఎంత వల్గర్గా మాట్లాడతావు. మనుషులు సంస్కారం లేదా నీకు? సంస్కారమే లేదు నీకు. ఎంత వరస్ట్గా మరి ఇసుక ఈ రకంగా అమ్ముతుంటే మరి బాబు గారు దీని మీద స్పందించాలా, ఎంక్వైరీ చేయాలా, ఏం జరుగుతుందో. ప్రజలు మనకి ఇసుక ఫ్రీ అని చెప్పారు, మరి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. గ్రావెల్ ఏం చెప్పండి. ఈరోజు మళ్ళా పెళ్ళూరు గ్రావెల్ తోలుతున్నారు చెరువుల్లో నుంచి. ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఏదో మాట్లాడతాడు. నువ్వు ఒంగోలులో ఉండి మాట్లాడు ఏదంటే ఏమంట, పగలు రాత్రి కష్టపడుతున్నాడట. రాత్రిపూట ఏం కష్టపడుతున్నారో తెలుసు. 8 గంటలకి నువ్వు తలుపులు వేసేస్తావు, ఎవరు ల్యాండ్ వాళ్ళని పిలిపించుకుంటావు, కూర్చుంటావు, తెల్లారిన దాకా 3 దాకా మందు తాగుతుంటావు. ఇదే కార్యక్రమం నిద్రలేసాడు 11 అవుద్ది. ఎవరు ఒంగోలు అందరికీ తెలుసు ఈ కార్యక్రమం. నేను మీరు అన్నట్టున్నారు కదా, మేము మీడియాలో ఎందుకు రావట్లేదు అని చెప్పి అంటున్నాడు కదా, మీడియాలో ఎందుకు రావట్లేదు, నేనేదో మిమ్మల్ని ఏదో మాట్లాడాలని అంటున్నాడు కదా. ఉన్న విషయాలు రాయమని చెప్తున్నావు, తప్పేముందాడా? లేని అప్పుడు అన్ని కూడా రాపించారు కదా, ఉన్నాయి రాయండి. ఇసుక నాకు సంబంధం లేదంటాడు. మరి 5,000 ఇసుక చచ్చిపోతున్నారాడ జనాలు డబ్బులు కట్టలేక. బియ్యం ఏం చెప్పండి, కాదా చెప్పమనండి అన్నాడు కదా కాణిపాకం అని. రమ్మనండి, చెప్పమనండి, ప్రమాదం చేయమనండి, నేను రెడీగా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీల కోసం ముందస్తు పోలీస్ అనుమతి తీసుకున్న ఆదివారం సాయంత్రం నుంచి పాల్గొనవద్దని పోలీసులు నోటీసులిచ్చిరిచ్చారు. కుప్పం పులివెందుల ప్రాంతాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు కుప్పంలో బూతులు మాట్లాడిన టీడీపీ నాయకులకు రక్షణగా నిలిచారు అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మేరకు పోలీసుల వైఖరిని ఖండించారు. ఈరోజు ర్యాలీల్లో నిన్న సాయంత్రం వరకు మేము లెటర్లు ఇచ్చి అన్ని చోట్ల మాది ర్యాలీలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొటెస్ట్ ర్యాలీలు జరుపుతున్నాం, శాంతియుతంగా జరుపుతున్నాం. మాది బాధ్యతనిచ్చి 4-5 రోజుల పైన. ఎందుకంటే ప్రోగ్రామ్ ఎప్పుడో డిసైడ్ చేసింది, స్టేట్ ప్రోగ్రామ్. అది అంత పీస్ఫుల్గా పాయింట్ టు పాయింట్ చెప్పి ఎక్కడ అటాకో చలో అసెంబ్లీని ఇంకోటి కాదు, వేరే ఇవ్వలేదు. కేవలం ఇలాంటి పీస్ఫుల్గా ఇది చేస్తామనంటే
దానికి నిన్న ఈవినింగ్ వరకు కామ్గా ఉండి నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి మొదలు పెట్టారు నోటీసులు ఇవ్వడం. చేయడానికి వీల్లేదు, సెక్షన్ 30 ఉంది లేదా 144 ఉంది, శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, మిమ్మల్ని బయటికి రానివ్వం, ఎవరు వచ్చి పాల్గొనవద్దు, టెర్రరైజ్ చేసేవారు, కేసులు పెడతాం, ఎవరన్నా వచ్చి పొరపాటున పార్టిసిపేట్ చేస్తే కేసులు పెడతాం. ఏందా ఇదేం డెమోక్రటిక్ కంట్రీనా లేక ఇంకేదన్నా? ఓ ప్రజాస్వామ్యముగా మినిమం రైట్ ఏది ఉందో నీ పోలీసు వ్యవస్థ ఉండేది దేనికోసం? ఎక్కడన్నా తప్పులు జరిగితే అది చేయడానికి, కరెక్ట్ చేయడానికి, లేదా వాళ్ళని పట్టుకోవడానికి, దొంగలను పట్టుకోవడానికి, ఇంకోని చేయడానికి. రియల్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి జోలికి పోలీసులు పోవట్ల. ఎవరన్నా పోవాలనుకున్నా అంత తీరిక లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా, లేదా వాళ్ళు ఎక్కడ కూడా పీస్ఫుల్ గా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఎట్లా అడ్డంకులు క్రియేట్ చేయాలా, ఏ రకంగా దౌర్జన్యంగా టెర్రరైజ్ చేసి అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఈ పార్టీ దగ్గరికి ఎవరన్నా వచ్చినా వాళ్ళను టెర్రరైజ్ చేయాలా. ఇప్పుడు అది దాటి సామాన్యుల మీదకి పోయినట్లు అందరి మీద కేసులు పెడుతున్నారు. లేకపోతే ఈ రోజున్న వేల మంది పోలీసులు నిజంగా వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా, అంత ఎఫిషియెంట్ గా వాళ్ళ దాని మీద డ్యూటీల మీద ఇది వెళ్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉండదు రాష్ట్రంలో. దాన్ని గాలికి వదిలేసినారు. ఎక్కడైతే పీస్ఫుల్ గా చేస్తూ ఎవరికి ఇబ్బంది గమనిస్తున్నారు. ఈ రోజు ఇష్యూ మనం చూస్తే ఈ రోజు జరిగిన చోట 2-3, అందులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పంలో అక్కడ పోలీసులు బిహేవ్ చేసిన పద్ధతి అంటే, పోలీసులు శాంతి భద్రతలు కాపాడడానికో, శాంతి భద్రతలకు భంగం మేము ఎక్కడ కలిగిస్తాము, ఊరేగింపు తీస్తామని అనింది. దానికి కాదు వాళ్ళు ఉండేది. అధికార పార్టీకి ఇది కట్టడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికో, అధికార పార్టీని కొమ్ముగాయడానికో, అధికార పార్టీ వాళ్లకు వాళ్ళు దాడి చేయడానికి అనుకూలంగా మా వాళ్లను కట్టడి చేసో బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేశారనేది. అది కూడా మిగిలిన చోట్ల పులివెందులలో లాఠీచార్జ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. ఇంకా కొన్ని చోట్ల ఇదేంది, ఆపే ప్రయత్నం చేశారు. ఇది మరీ బరితెగించి కుప్పంలో టీడీపీ కార్యకర్తల కంటే, పసుపు చొక్కాలు వేసుకున్న కార్యకర్తల కంటే ఘోరంగా పోలీసులు బిహేవ్ చేసి వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చి ఇటువైపు బయటికి రాకుండా ఎట్లా వ్యవహరించారనేది విజువల్తో సహా ఉంది. ఒక్కసారి చూడండి, కుప్పంలో జరిగింది. ఇది మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరత్. ఆపమ్మా, ఒకసారి ఆపు. సెక్షన్ 30 ఉంది అంటాడు, అంటే ఎవరు తిరగకూడదని. మరి వీళ్ళు వస్తారు టీడీపీ వాళ్లకు, వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి మళ్ళీ సైరన్ పెట్టి పైలట్ వెహికల్ పెట్టి వాళ్ళు వస్తున్నారు. ఇది చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చి నిరసన తెలిపే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని ఉపయోగించుకొని బయటికి వచ్చి ఇల్లు జైలు చేశారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరత్ ఇంటినేమో జైలు చేశారు. ఇంకో పక్క సెక్షన్ 30 అమల్లో ఉంటే మరి ఎవరిని రానియకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకేమో అల్లుళ్ళు కదా, ఏదో పెళ్లి ఊరేగింపు తీసినట్టు వీళ్లే పోలీసులే ముందు సైరన్ పెట్టి పైలట్ వెహికల్ పెట్టి తీసుకొచ్చి అక్కడ దించి ఆ బూతులు వాళ్ళు సౌండ్ పెట్టేటారు, చెప్పలేం కాబట్టి ఇంటి మీదకి. ఇది ఇంటి మీద దాడి. శాసన మండలి సభ్యుడు వైఎస్ఆర్సీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దాడిని ఫెసిలిటేట్ చేసే దాన్ని మాత్రం దిగ్విజయంగా పోలీసులు పూర్తి చేశారు. వేరాజ్ అక్రమాలు జరిగిన వాటి గురించి ప్రజలందరికీ తెలిసే కార్యక్రమం ఏదైతే శాంతియుతంగా చేశామో దాన్ని మాత్రం బయటికి రాకుండా గొంతు నొక్కారు. ఇప్పుడు కేసులు పెట్టినా పెడతారేమో, ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారని చెప్పి పెడతారేమో తెలియదు. ఎందుకంటే నిన్న మొన్న దీక్షా శిబిరాల్లో జరిగిన దగ్గర వాళ్ళు అటాక్ చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇక్కడ పెట్టినా ఆశ్చర్యపోవచ్చు. పోలీసు అధికారులు తెచ్చి ఎక్కడ పడేస్తారు. 500 కొద్ది ఇప్పటికే బయట ఉన్నట్టున్నారు. వాళ్ళు కింది కాకపోతే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నట్టున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. దాని ఉదాహరణగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను చూపించాను.